హలో. హలో. ఎవరు సార్ మెసేజ్ పెట్టారు ఫోన్ లిఫ్ట్ చేయరా అని? అదే మరి గోపి గారా? అవును సార్. గోపినా? మీరు ఎవరండి? నేను శాంసంగ్ అండి, కరీంనగర్ నుండి. ఏంటి సార్ ఫోన్ లిఫ్ట్ చేయరా అని పెట్టారు? ఏంటది అట్లా ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడచ్చా మనం ఎదుటోళ్ళతోటి? ఇర్రెస్పెక్ట్ఫుల్ ఏంటి? ఫోన్ లిఫ్ట్ చేయరా అంటే ఇర్రెస్పెక్ట్ఫుల్ ఫోన్ లిఫ్ట్ చేయరా అంటే తప్పే కదా, మరి ఫోన్ లిఫ్ట్ చేయండి అనాలి. ఫోన్ లిఫ్ట్ చేయండి. నేర్పిలేదా మీకు? పాస్టర్ ఎవరండి? పాస్టర్ ఉంటాడు కదా, పాస్టర్. పాస్టర్ ఎవరండి? పాస్టర్ ఎవరికి కావాలి కానీ మొత్తం క్రిస్టియానిటీ రాంగ్ అంటుండ్రు కదా, దాని గురించి కొంచెం మాట్లాడదాం అని. సరే నేను మాట్లాడతాలే ఉండు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు కాల్ చేశారు నాకు? అదే క్రిస్టియానిటీ రాంగ్ అంటున్నారు కదా, మరి ఎట్లా, మరి మీకు ఏం అర్థమైంది అని అడుగుదామని. అంటే మీరు చదివారా బైబిల్? చదివినా అండి. కొత్త నిబంధనలో యెహోవా పేరుందా? లేదు. పాత నిబంధనలో యేసు పేరుందా? లేదు. మరి రెండు పుస్తకాలు ఒకటి ఎలా అయితే? ఒకటే. అదే ఒకటి ఎలా అయితే అని అడుగుతున్నా. ఒకటి ఎలా కావండి? దాంట్లో ఉన్న పేరు దీంట్లో ఉండాలి, దీంట్లో ఉన్న పేరు దేవుడి పేరు దాంట్లో ఉండాలి, దాంట్లో ఉన్న దేవుడి పేరు దీంట్లో ఉండాలి, దీంట్లో ఉన్న పేరు దేవుడు దాంట్లో ఉండాలి. ఒక దేవుడి పేరు ఒక దాంట్లో లేనప్పుడు రెండు పుస్తకాలు ఎలా అయితే? ఇప్పుడు ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ నాన్నగారు మీతోటి ఉన్నారు అనుకోండి, మీ నాన్నగారి పేరు మీ సర్టిఫికెట్ లో ఉండాలి, అప్పుడు అది కరెక్ట్. మీ సర్టిఫికెట్ లో వేరే వాడి పేరు ఉండి మీ ఇంట్లో మీ నాన్నగారు వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమైద్ది అప్పుడు? మీరు చెప్పండి ఏమైద్ది అది? అలానే పాత నిబంధనలో ఉన్న పేరు కొత్త నిబంధనలో ఉండాలి, కొత్త నిబంధనలో ఉన్న దేవుడి పేరు పాత నిబంధనలో ఉంటే అప్పుడు రెండు పుస్తకాలు ఒకటైతాయి. అన్నగారండి, కొంచెం మీరు అడిగిన ప్రశ్నకి మాకు జవాబు చెప్పడానికి టైం ఇవ్వాలి మీరు. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు పాత నిబంధనల పేరు లేదు, కొత్త నిబంధనలు ఈ పేరు అందులో ఆ పేరు అంటున్నారు కదా. అయితే దైవం అంటేనే మర్మం అండి. మర్మాంగం అంటే కింద ఉండే మగవాళ్ళకు ఉండేది అదేనా మర్మాంగం? మీరు అట్లా మాట్లాడద్దు కానీ. మర్మాంగం అంటే అదే కదండి, మరి మర్మాంగం అంటే దాన్నే అంటారు. నాకేం తెలుసు మరి మర్మాంగం? దేవుడు అంటే మర్మాంగం అన్నారు. మీరు మర్మాంగం అంటున్నారు, నేను మర్మం అంటున్నా. మర్మమా? మర్మం అంటే వాసన పీలుస్తాం కదండి, మర్మం ఆకులని అమ్ముతారు, మంచి వాసన వస్తాయి, అదే? మీకు పూలల్లో కట్టుకునే మర్మం అమ్ముతారండి, అదేనా? మీరు కావాలని అట్లా అడుగుతున్నారు. లేకపోతే సోది ఎందుకు సార్? నాకు సోది కాదండి, ఎందుకు రాయలేదు, దేవుడు ఎందుకు మర్చిపోయాడు అంటున్నాను నేను. అది చెప్పండి దానికి సమాధానం. మర్మము 22 మాటలు చెబితే అలానే ఉంటది మరి. మర్మము గిర్మం కాదు, మర్మానికి అర్థం తెలియకపోతే నాకు అవన్నీ వద్దండి. కొత్త నిబంధనలో అసలు యేసు తండ్రి యెహోవా అని చెప్పి ఎందుకు రాయలేదు అని అడుగుతున్నాను. నాకు ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి దానికి. అదే దైవం అంటే మర్మం ఉంటదండి అంటున్నా నేను. అది కాదండి అడుగుతుంది. కొత్త నిబంధనలో ఉన్న దావీదు గాని అన్ని పేర్లు పాత నిబంధనలో అన్ని పేర్లు ఉన్నాయి. చివరికి మోషే, దావీదు, సోల్మన్ను, బెస్తిబా, తామర్ అందరి పేర్లు కొత్త నిబంధనలో రాశారు, అవునా? పాత నిబంధనలో ఉన్న అందరి పేర్లు రాశారా రాయలేదా కొత్త నిబంధనలో? మరి రాసే దేవుడు అసలు దేవుడి పేరు రాయిపోతే ఎలా అండి? అసలు పాత నిబంధనలో అందరి పేర్లు రాసి దేవుడి పేరు రాయిపోతే ఎట్లా? దాన్నే మర్మం అంటారు. దైవం అంటే మర్మం. ఏంటి ఆ మర్మం ఏంటి చెప్పండి పోనీ. ఆయనే ఈయన అని మర్మం. అది ఆయనే ఈయన ఎక్కడుందండి ఆ వచ్చిన ఆయనే ఈయనని? మీకు చదివిస్తే అంత ఓపిక ఉండదులేండి. అదండి ఆయనే ఈయన నేను చెప్తాండి, మీరే నేనని చెప్తా, ఇద్దరం ఒకటి అయిపోతావా? ఆయనే ఈయన. నేను అదే మాట అంటాను, ఆయనే ఈయన అంటాను. నేను కూడా అదే చెప్తాను, నేనే ఆయన అంటాను. మనం మనుషులు మరి లేకపోతే ఏం సార్ సోది మాటలు? కాకపోతే నేను అడిగింది సూటిగా సమాధానం అడిగితే మీరు ఆయనే ఈయన ఆయన అంటారే. మరి ఇద్దరు ఒకటైనప్పుడు మరి పాత నిబంధనలో యెహోవా పేరు తీసి యేసు పేరు పెడదాం, అక్కడ కొత్త నిబంధనలో యేసు పేరు తీసేసి యెహోవా పేరు పెడదాం, ఇద్దరు ఒకటైనప్పుడు మరి యేసు అన్న ఒకటే, యెహోవా అన్న ఒకటే. సరే సార్, మీరు అదే మాట కట్టుబడి ఉంటారా?
మీరు దాన్నే యేసు మర్మం యెహోవా యేసు ఇద్దరు ఒకటే అనే మాటకు మీరు కట్టుబడి ఉంటారా? యెహోవాయే యేసండి. ఆ మాటకు మీరు కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా. 100%. మళ్ళీ మాట మారితే తర్వాత మళ్ళీ మాట మార్చేది ఏముండదు, యెహోవాయే యేసు అంటున్నాను. నహూము 3:5 తీయండి. ఒక్క నిమిషం. ఎంత? నహూము 3:5 యెహోవా నహూమ్ అండి, నహూమ్ నహుమ్. 3:5 ఇక్కడ యెహోవా అనే పేరు తీసేసి యేసై పేరు పెడదాం సార్, మీరు చెప్పినట్టు. ఒక్క నిమిషం ఆగండి. తీయండి. నహుమ్ నహూమ్ 3:5 వచ్చిందా? నెహెమ్యానా నహుమా అండి? నహూము 768 పేజ్ నంబర్. ఓకే. 3:5 760. మూడో అధ్యాయము 5 చెప్పండి. చదవండి సార్, ఏముందో అక్కడ. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి ఆగండి, అక్కడ ఆగండి. యెహోవాని తీసేసి యేసు అని పెట్టండి. మీరు ఇద్దరు ఒకటే అన్నారు కదా, యేసు అని పేరు పెట్టి చదవండి అక్కడ. నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యేసు వాకు ఇదే. తర్వాత ఏముంది చదవండి. ఇదే నేను మీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. నీ ముఖం మీదకు నీ చెంగులను ఎత్తి అంటే కింద ఉన్న చెంగులు అంటే కింద, అది స్కర్ట్ గాని లంగాలు గాని ఏదైనా దాన్ని అంచులు అంటారు, చెంగులు అంటారు. ఆ చెంగుల్ని మొహం మీదకి ఎత్తినప్పుడు నీ మానము బయలుపడుతున్నట్లు నేను చేస్తాను. మానం అంటే ఏంటది? లోపల ఉండేది అన్నమాట. దాన్ని చూపిస్తానంటున్నాడు యేసయ్య. నువ్వు గనక వ్యభిచారం చేస్తే నీ లంగాలు లేపి నీ మానాన్ని అందరికి చూపించి నేను అవమానపరుస్తాను నీ రాజ్యంలో అని చెప్తున్నాడు. మరి యేసయ్య ప్రేమ స్వరూపి అయినప్పుడు లంగాలు లేపి ఇలా ఆడవాళ్ళది చూపించడం ఏంటండి? అదేనండి, మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి వినే ఓపిక ఉన్నదా? చెప్పండి. అయితే ఇజ్రాయేలీలు ఉన్నారు కదా, ఇజ్రాయేలీలందరినీ కలిపి ఒక స్త్రీ అన్నట్టు తీసుకుంటాడు దేవుడు. నేను అడుగుతుంది అది కాదు సార్, అలాంటి మాటలు మాట్లాడచ్చా అంటున్నాను నేను. తప్పు కదా. దేవుడు ఏదైనా తీసుకోనండి, ఇజ్రాయెల్ ప్రజలను తీసుకోనియండి, ఇంకొకరిని తీసుకొని లంగాలు లేపి చూపించడం అనే మాట తప్పు అంటున్నాను నేను. సరేనండి, మరి మీరు డైరెక్ట్ బూతు బొమ్మలకే మొక్కుతారు కదా. ఇక్కడ ఏ బూతు బొమ్మలండి? అంత మంచి శివుడు ఉండగా అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు శివుడు, శివలింగం ని మొక్కుడు ఏందండి? ఎక్కడ సార్? లింగం అంటే ఏంటి సార్ అర్థం? చెప్పండి, మీరే చెప్పండి, నాకు తెలియదు. నాకు తెలియదు సార్. మీరు లింగాన్ని మొక్కుతున్నారు. అవును, లింగాన్ని మొక్కుతున్నాం, కరెక్టే. లింగం అంటే ఏంటిది? అర్థం తెలుగు అర్థం ఏంటి? సంస్కృతం అనే పదము, లింగము అనే పదము సంస్కృత పదం అండి, తెలుగు పదం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అది. మరి పురుషలింగం అంటే ఏంటి, స్త్రీలింగం అంటే ఏంటి? ఇప్పుడు మీది పురుష లింగము అంటే పురుషుడు యొక్క మడ్డ అని అర్థం వస్తుందా? జాన్ బెన్నీ, ఒక నిమిషం వినండి సార్. మీరు జాన్ బెన్నీ లింగం అని ఒక క్రిస్టియన్ అతను ఉన్నాడు. మా ఫ్రెండ్ ఒక అతను యేసు లింగం అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు జాన్ బెన్నీ లింగం అనే అతను కొట్టి మీరు యూట్యూబ్ లో కూడా జాన్ బెన్నీ లింగం అంటే ఆయన వీడియోలు కూడా వస్తాయి, చూడండి. క్రిస్టియన్ అతను. నేను డైరెక్ట్ గా గూగుల్లో కొట్టినా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లింగం అంటే మొత్తం అదే చూపిస్తుంది సార్. ఒక నిమిషం వినండి సార్, మీరు వినండి సార్. జాన్ బెన్నీ లింగం అంటే ఇప్పుడు జాన్ బెన్నీ మడ్డగాడు అని అర్థమా? యేసు లింగం అంటే యేసు మడ్డగాడు అని అర్థమా?
లింగం అంటే అదేనండి ఏంటి? లింగం. సంస్కృతంలో ఆకారము అని అర్థం. ఆకారము, అదే గుర్తు, చిహ్నము అని అర్థం లింగము అంటే. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఏమండి ఒక అది? నిమిషం వినండి. ఎంఆర్ఓ ఆఫీసులోకి వెళ్ళి నువ్వు స్త్రీలింగమా పురుషలింగమా అని అప్లికేషన్ లో ఫిల్ చేయమంటాడు. అంటే దాని ఏంటి? అర్థం ఏంటి? ఆ స్త్రీ యొక్క యోని పురుషుడు యొక్క మడ్డ అని అర్థం వస్తుందా? లేకపోతే స్త్రీ యొక్క ఆకారం పురుషుడు యొక్క ఆకారం మీరేం తీసుకుంటారు? ఇప్పుడు మీ మరి అమ్మగారు లింగం వెళ్తారు, అంటే ఏంటండి? వినండి సార్, మీ అమ్మగారు ఎంఆర్ ఆఫీసులోకి వెళ్ళయ్యా అక్కడ పూరించమ్మా అంటారు అనమాట. అప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు? నిన్ను స్త్రీలింగమా పురుషలింగమా అని అడుగుతారు అక్కడ మీ అమ్మగారిని. అడిగినప్పుడు మీ అమ్మగారు స్త్రీలింగం అని పెడతారు. అంటే మీ అమ్మగారి యొక్క పూక అని అర్థం వస్తుంది అక్కడ. ఎంఆర్ లింగం ఆఫీసులోకి అంటే వెళ్తే మీ అమ్మగారి పూక అని అర్థం వస్తుంది అక్కడ. సరే లింగం అంటే చెప్పండి మీరు ఫస్ట్. చిహ్నము అని చెప్పాను. చిహ్నము, గుర్తు, ఆకారం 3 వస్తాయి. గూగుల్లో కొట్టి చూడండి మొత్తం మీరు చెప్పిందే గూగుల్ అంటే వస్తాయండి. కాదండి గూగుల్ సంస్కృతం గూగుల్ తెలుసా? గూగుల్లో నువ్వు ఎదవా అని చెప్పి అక్కడ రాసి పెట్టానుకో, నువ్వు ఎదవా అని వస్తుంది. ఏసు కొజ్జాగడని రాసి పెట్టాననుకో, ఏసు కొజ్జాగడని చూపిస్తుంది గూగుల్. అది మనిషి రాసింది తప్ప దేవుడు రాసిన పుస్తకం కాదు కదా అది. దాన్ని మీరు ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు? మీరు ప్రామాణికంగా తీసుకుని హిందూ గ్రంథాల్లో ఉన్న లింగం అనే అర్థాన్ని మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. నువ్వు మొక్కేదే లింగంకి. నేను మొక్కేది లింగానికా? నువ్వు మొక్కేది శవానికి, లంజకు పుట్టిన లంజా కొడుకు నువ్వు మొక్కుతున్నావు. అర్థమైందా? అదయా కోపం కాదయా, మరి ఎరుపుకు నువ్వు మాట్లాడితే కోపం రాదు. లింగం నువ్వు అర్థం చూపించు నాకు. ఇడ ప్రూవ్ అయిపోయింది. అయిపోయిందా? అయిపోతే చేసుకో. అయిపోతే చేసుకోవా. నీకు నువ్వు ప్రూవ్ చేసుకుని చప్పట్లు కొట్టుకో కూర్చొని. నేను వద్దలేదుగా. నువ్వు మాట్లాడినిస్తలేవంటేనే ప్రూవ్ అయిపోయింది. ఏం ప్రూవ్ అయింది అక్కడ? ఏం ప్రూవ్ అయింది? స్త్రీలింగం అంటే మీ అమ్మగారు స్త్రీలింగమా పురుషలింగం? ఇప్పుడు మీ అమ్మగారు స్త్రీలింగమా పురుషలింగమా మీ అమ్మగారు? ఇప్పుడు నన్ను అరే మీ అమ్మగారు స్త్రీలింగమా పురుషలింగమా చెప్పు ఫస్ట్ నువ్వు. మీ అమ్మగారు స్త్రీలింగమా పురుషలింగమా? మా అమ్మగారు స్త్రీలింగం మా గవర్నమెంట్ ప్రకారం. అయితే మేము స్త్రీలింగం అంటే స్త్రీ యొక్క ఆకారం అని నేను అనుకుంటాను. ఇప్పుడు మీ అమ్మగారు స్త్రీలింగం అంటే నువ్వేమనుకుంటావు? స్త్రీకి ఏం ఆకారం ఉంటది అది చెప్పండి. ఆకారం ఉంటే అయిపోతుందా? ఏం ఆకారం ఉంటది స్త్రీకి? ఏముంటది చెప్పండి. తేడా ఉండదా? తేడా ఉండదా? తేడా ఉండదు. ఏముంటది చెప్పండి. మీరు ఏముంటది చెప్పండి. మీరు చెప్పండి. మీరు మంచి మంచి మాటలు యూజ్ చేస్తారు కదా, మీరు చెప్పండి. నేను అదే అడుగుతున్నా. ఆకారం అంటే చిహ్నం అని గుర్తని వస్తుందని చెప్పా. లింగం అంటే ఆకారం అంటే ఆకారం అన్న దాంట్లోనే ఆన్సర్ ఉంది కదా. ఆకారం అంటే ఎట్లా? తల నుంచి కింద దాకా కాళ్ళ దాకా అని అర్థం ఆకారం అంటే. అదే మరి గుర్తు అంటే ఏంటి? పైనుంచి కింద దాకా ఉన్న గుర్తు. చిహ్నం అంటే ఏంటది? ఎలా ఉంటది? ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉందండి. ఆ విగ్రహాన్ని ఎలా ఉంటది? పైనుంచి కింద చూసి దాని స్వరూపాన్ని చూసి ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదో చెప్తాం మనం. లేదా అంబేద్కర్ బొమ్మ చూపిస్తే అంబేద్కర్ కాదో చెప్తాం. ఎలా చెప్తాం? అది ఆకారాన్ని బట్టి చెప్తాం. అర్థమైందా? మీనింగ్ లేదు. ఒక్క నిమిషం మెల్లగా మీరు. నువ్వు నేటిగా కాదయా, నువ్వు శివపురాణంలో లింగం అంటే అర్థం చూడు. శివపురాణం రాసి ఉంటది లింగం అంటే గుర్తని రాసి ఉంటది అక్కడ, ఆకారం అని రాసి ఉంటది. ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చినాక గూగుల్లో నేను ఒకటే మాట అడుగుతున్నా. మేరీ పతివ్రత నువ్వు నమ్ముతున్నావా? అరే నేను అడిగిందని చెప్పవయ్యా. మరి లంజా కొడుకుని తీసుకొచ్చి లంజా కొడుకుని తీసుకొచ్చి నువ్వు దేవుడు అని చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? కాదయా, మేరీ మొగుడుతో కాకుండా వేరేవాడితో గర్భం చేయించుకున్న దాన్ని లంజా అంటారు కానీ పతివ్రత ఎలా అంటారు? మరి మీ అమ్మగారు అట్లా చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? కాదు, మీ అమ్మగారు నాలాంటి మీ అమ్మగారికి నాలాంటి పరిశుద్ధాత్మ కూని కడుపు అయితే నువ్వు ఒప్పుకుంటావా మీ అమ్మ పరిశుద్ధురాలని? అరే అడిగిందని చెప్పవయ్యా. మీ అమ్మగారు నాలాంటి పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? మీ అమ్మగారిని యాక్సెప్ట్ చేస్తావా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మగోడు వాడు. మగోడని నువ్వెట్లా చెప్తావు? దేవుడని నువ్వెట్లా చెప్తావు? అడిగినావు నువ్వు చెప్పినావు. నేను అదే చెబుతున్నా. పరిశుద్ధ ఆత్మ అంటే ఆత్మారావు అని ఉన్నాడు ఒక అతను, మా ఫ్రెండ్ ఆత్మారావు అతని పేరు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. మరి ఆత్మారావు అంటే మనిషి అయిపోతాడా? దేవుడు మనిషి ఒకటే. అరే ఆత్మారావు అంటే దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ అని చూపించి నాకు, నేను ఒప్పుకుంటాను. అరే ఏంద్ర స్వామి, నువ్వు ముందర పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ అని చూపిస్తే మేరీ కడుపైంది పరిశుద్ధాత్మ వల్ల అని చెప్పి దేవుడి వల్ల నేను ఒప్పుకుంటా. మనిషి బైబిల్ ని పక్కకు పెట్టు నువ్వు ఫస్ట్. బైబిల్ ఎందుకు పక్కన పెట్టాలి? లంజ కొడుకుని తీసుకొచ్చి దేవుడు అని మీరు చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? మరి చెప్పు. లంజని తీసుకొచ్చి నిన్ను నమ్మమని ఎవరు అన్నారు? మరి కొంపలెమ్మటి ఎందుకు అడుగు తెంగుతున్నారు మీరు?
అదే మా దేవుడు మీరు మీకోసం direct చచ్చాడు, రక్తం కాచాడు, మొత్తం ఉన్నదంతా కాచేశాడు. మీరు మా దేవుడు నమ్మనని కొంపలు పట్టుకొని అడుగు తెంగుతున్నారు కదా హిందువులు ఇళ్ళకి వచ్చి. అది ఎందుకు చేస్తున్నారు మరి? అది ఆపేయండి ఫస్ట్ మరి. అంటే మీరు భూత బొమ్మల్నే మొక్కుతున్నారు కదా. పూతు బొమ్మలు మొక్కుతున్నావా? మరి లంజ కొడుకుని నువ్వు పూజిస్తున్నావుగా, మరి లంజ కొడుకుని నువ్వు పూజిస్తున్నావుగా. ఇక్కడ నువ్వు లంజ కొడుకుని లంజకు పుట్టిన లంజ కొడుకుని నువ్వు దేవుడు అంటున్నావు కదా, మరి దానికి ఏం చెప్తావు? పూతు బొమ్మలు మేము ఎక్కడ మొక్కామో, ఎక్కడ కొబ్బరికాయలు కొట్టామో నువ్వు చూపించు. లంజకు మొక్కుతున్నారని బైబిల్ నుంచి లంజ కొడుకుని పూజిస్తున్నారని చెప్పి నేను రుజువు చేస్తాను. నేను శ్రీశైలం గుడి మీద భూత బొమ్మలే. శ్రీశైలం గుడి మీద లేకపోతే నా కొడక లంజ కొడక నీ తల నరికి తెంగుతా నేను. నువ్వు శ్రీశైలం ఇద్దరు నేను తీసుకొని వెళ్తారా? అక్కడ కనుక బొమ్మలు భూత బొమ్మలు లేకపోతే లంజ కొడక నేను తల నరికి తెంగుతా నా కొడక. నేను మరి దీనికి సిద్ధమా నువ్వు పందానికి? అరే లంజ కొడక, ఈ పందానికి సిద్ధమా నువ్వు? అరే నేను సిద్ధమబ్బా. సిద్ధమా? నాకు శ్రీశైలం బొమ్మ మీద ఉన్నాయంటారా లంజా కొడక? పెట్రోల్ లంజా కొడక ఫోను.